హాయ్ ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 4లో ఉన్నాం. 3 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను కదా. క్వశ్చన్ నెంబర్ 30, క్వశ్చన్ నెంబర్ 31, క్వశ్చన్ నెంబర్ 32. ప్రీవియస్ వీడియోలో 29 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా? అయితే ఇలా ఇచ్చారనమాట, ఇంటిగ్రల్ 1/1 మైనస్ sin x dx, ఇంటిగ్రల్ 1/1 మైనస్ cos x dx, ఇంటిగ్రల్ sin x plus cos x by root of 1 plus sin 2x dx. ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఓకే? ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, మీరు చేయాలి, ఓకేనా? ఇవి మాత్రం ప్రాక్టీస్ అవుతే చాలు, మీరు వేరే ప్రాక్టీస్ అవ్వక్కర్లేదు. గివెన్ దట్ ఇంటిగ్రల్ 1/ఇచ్చింది, ఫస్ట్ రాసుకో, 1/1 మైనస్ sin x dx. మనం ఏం చేద్దామంటే డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. Rationalize the denominator rationalize the denominator. ఇప్పుడు కింద rationalize the denominator అంటే 1 మైనస్ sin x అని ఉంది కదా. ఏం చేయాలంటే 1/1 మైనస్ sin x అని ఉంది, అవునా? దీని ఏం చేయక్కల, దీని సైన్ ఉంది కదా, దానికి పాజిటివ్ రాయాలి. 1 ప్లస్ sin x బై 1 ప్లస్ sin x. దీన్ని ఏమంటారంటే రేషనలైజ్ ద డినామినేటర్. ఓకే, రేషనలైజ్ ద డినామినేటర్ అంటే ఏం లేదు, కింద పాజిటివ్ ఉంటే ఓకే నెగిటివ్తో రాయాలి ఇవి, ఓకే? అలా నెగిటివ్ ఉంటే పాజిటివ్తో రాయాలి ఇలాగా. ఇప్పుడు చూడండి, 1 ప్లస్ sin x బై ఇది ఎలా ఉంది, a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏం రాయాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయాలి. అదే రాస్తున్నాం చూడండి, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ sin స్క్వేర్ x dx. అప్పుడు ఏమైంది, ఇంటిగ్రల్ 1 ప్లస్ sin x బై 1 మైనస్ sin స్క్వేర్ x అంటే ఏంటి, cos స్క్వేర్ x dx. దాని తర్వాత ఇంటిగ్రల్ 1 బై దీని సపరేట్ 1 ప్లస్ sin x కదా, సపరేట్గా రాస్తాం. 1/cos స్క్వేర్ x ప్లస్ sin x. ఇక్కడ cos స్క్వేర్ కదా, ఒక cos ఇక్కడ రాస్తాను, cos x మళ్ళీ ఇంటూలో కూడా రాయాలి కదా. అప్పుడు ఏమైంది, cos స్క్వేర్ x అయిద్దా ఈ రెండు dx. అప్పుడు మనం ఇది ఎలా రాసుకోవచ్చు, 1/cos స్క్వేర్ xని secant స్క్వేర్ x అని రాయొచ్చు, ప్లస్ sin x బై cos x అంటే tan x, 1/cos అంటే secant x dx. దీని ఇంటిగ్రేషన్ చెప్పండి, tan x. secant స్క్వేర్ x కి ఇంటిగ్రేషన్ ఏంటి, tan x. ఇంటిగ్రేషన్ tan x secant x అంటే ఏంటి, secant x ప్లస్ c. ఇలా ప్రాబ్లం చేయాలి, ఓకే? మళ్ళీ ఇది కూడా అంతే. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి చేయాలి రాయాలి, ఫస్ట్ ఇంటిగ్రల్ 1/1 మైనస్ cos x dx, ఇంటిగ్రల్ 1/1 మైనస్ cos x రేషనలైజ్ చేయాలి. 1 ప్లస్ cos x బై 1 ప్లస్ cos x dx. దెన్ 1 ప్లస్ cos x రాయొచ్చు, 1 స్క్వేర్ మైనస్
cos square x dx integral 1 plus cos x by 1 minus cos square x అంటే sin square x dx integral 1 plus cos x separate రాద్దాం 1 by sin square x plus cos x ఒక సైన్ ఇక్కడ రాద్దాం మరి ఇంటూలో రాస్తే 1 by sin square x అయిపోతుంది ఓకే dx 1 by sin square x అంటే ఏంటి secant square x cot x 1 by cosecant x dx integration cosecant square x dx plus integral cot x cosecant x dx ఇంటిగ్రల్ cosecant square x dx అంటే ఏంటి మైనస్ కాట్ x మళ్ళీ ప్లస్ ఇక్కడ ఏంటి మైనస్ cosecant x ప్లస్ మైనస్ cot x మైనస్ cosecant x plus c. Question number 32 చూద్దాం సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారో అది రాసుకోవాలి ఫస్ట్ ఇంటిగ్రల్ sin x ప్లస్ cos x బై రూట్ ఆఫ్ 1 అంటే ఏంటమ్మా sin square x ప్లస్ cos square x plus sin 2x అంటే ఏంటి 2 sin x cos x dx ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎలా కనబడుతుంది sin x plus cos x బై రూట్ ఆఫ్ ఇది ఎలా కనబడుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఏంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ఏంటి సైన్ ఎక్స్ బి ఏంటి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ 1 రెండు క్యాన్సిల్ అయితే ఏమైంది 1 డిఎక్స్ ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ ప్లస్ సి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది